అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలిసింది. కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది. ఈ దుర్గా గుడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని ఆపై అమ్మవారిని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతుంటారు. కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. దుర్గమ్మ తల్లి ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరు గజ్జెల చప్పుడు వినబడుతుంది అక్కడ అందరూ చెప్పుకుంటారు. 1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారికి భక్తుడు. కాయ కష్టం మీదే బతికేవాడు. రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్ళటానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్ద ఆవిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు 12 గంటల సమయం కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం ఉండదా అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు. మా తల్లి, మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనుక నుండి సమాధానం లేదు. అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజులు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ, మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంలో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చిందని, అమ్మవారే నా రిక్షా ఎక్కారని అందరికీ వివరించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అని ప్రజలు కూడా వచ్చిందని ఫోటోతో సహా వేశారు. ఈ సంఘటన ఎంతవరకు నిజం అనేది ఇది పక్కన పెడితే విజయవాడలో అమ్మవారి భక్తి మీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.